వాడి కాళ్ళు చేతులు విరగొట్టి కాదు వాడిని ఖండ ఖండాలుగా కోసి కాకులకి గద్దరికి ఎక్కలేస్తాం. ఏమండి ఏమిటా మాటలు? అల్లుడిని చంపుకుంటే చెడేది మన బిడ్డే. కడుపు చెప్పుకుంటే కాలమే పడుతుంది. కాస్త నిదానించండి, తొందరపడకండి. దేవుడా, నేనిప్పుడు నేనేం కోరలేదు. నీ అవసరం వస్తుందని కూడా అనుకోలేదు. నాకు చాలా విద్యలు వచ్చినట్టున్నాను. ప్రాణాలు తీయడం, కొంపలు పోల్చడం, కాపరాలు చెడగొట్టడం చాలా చేశాను. కానీ ప్రాణం పోయడం, కాపురం నిలబెట్టడం ఒక్కటే చేసి పెట్టు. నా బిడ్డ కాపురం దారికి పెట్టు. నీకు తీరిక లేకపోతే సాయం చేసేదని చూపెట్టు. తలని కబురమ్మా, ఈ మాట మీ నాన్న వింటే ఎంత పొంగిపోతారు. అయినా ఇలాంటి శుభార్త అత్తగారు ఆడబడుతూ చెప్పాలి, ముద్దు ముచ్చట వాళ్ళు జరపాలి. అమెరికా అల్లుడైన ఆడంబరమే గాని నీకు మీ నాన్నకి గొడవలే పట్టవాయి. కర్మ లేడీ డాక్టర్ చెప్పిందాక మనకి నగతే తెలియలేదు. అదిగో కారు వచ్చింది, మీ నాన్న వచ్చినట్టున్నారులే. మొక్కమ్మా, మీ నాన్నగారు కాళ్ళకి మొక్కు. మీ నాన్నగారు దీవిస్తే దేవుడు దీవించినట్టే. మొక్కమ్మా. ఏంటమ్మా ఈ మొక్కుబళ్ళు? ఏమిటేమిటండి మీరు తాతయ్య కాబోతున్నారు? ఎంత గొప్ప వార్తమ్మా. సెక్రటరీ పేపర్లు వేయించు, మీటింగ్లు ఎట్టించు, భజంత్రీలు కొట్టించు, పందిరీలు వేయించు, దద్దులు వెళ్ళిపోవాలి. సరే, అమెరికాలో అంటూ పెళ్లి అయితే గుట్టు తప్పుడు అక్కడ చేశారు. ఇది అలా చేయడానికి వీలు లేదు. ఆకాశం అంత పందిరేసి, భూదేవంత అరిగేసి, ముత్యాల ముగ్గులేసి అతి ఘనంగా చెయ్యాలి. చూడగలన్నా సర్లే అమ్మమ్మ గారు. అలాగేనండి తాతయ్య గారు. చెప్పు చిట్టి తల్లి, నీకేమేమి నగలు కావాలి, ఎన్ని చీరలు కావాలి, ఎన్ని కార్లు కావాలి చెప్పు. అమ్మడు, నేను చచ్చిపోతాను నాన్న. తల్లి ఏమైందమ్మా? ఏం జరిగింది? ఆయన నన్ను వదిలేశారు నాన్న. వదిలేశాడా? నిన్ను వదిలేశాడా? అమ్మయ్యో నా తల్లి, ఎందుకమ్మా? నువ్వేం తప్పు చేసావనమ్మా? చెప్పమ్మా, వాడు ఎందుకు ఎంత పని చేశాడో చెప్పు. చెప్పమ్మా. ఆయనకి నేను ద్రోహం చేశానట. వాడిని చెప్పు తీసు కొడతాం. నా కడుపులో ఉన్న బిడ్డ తనది కాదట. నన్ను గంగలో దొక్కి చచ్చిపోమన్నారు. దేవుడు సాక్షి, నేనే పాపం ఎరగను. అంత మాట పడ్డాక చచ్చిపోదాం అనుకున్నాను. కానీ నా కడుపులో ఉన్న బిడ్డ కోసం బ్రతుకున్నాను. ఎంత పని చేశాడు? వాడి కాళ్ళు చేతులు విరగొట్టి కాదు వాడిని ఖండ ఖండాలుగా కోసి కాకులకి గద్దరికి ఎక్కలేస్తాం. ఏమండి ఏమిటా మాటలు? అల్లుడిని చంపుకుంటే చెడేది మన బిడ్డే. కడుపు చెప్పుకుంటే కాలమే పడుతుంది. కాస్త నిదానించండి, తొందరపడకండి. పోనీ మనం వెళ్ళి అల్లుడి గారిని. ఏడి ఎక్కడ చచ్చాడయ్యా వాడు? రాజాగారు తోట బంగ్లాలో దిగారట. ఇక్కడికి రారట. ఈ లెటర్ పంపించారు. నువ్వు వెళ్ళి వాడికి ఏమైనా డబ్బులు కావాలి అడగవయ్యా. ఎన్ని లక్షలు కావాల్సిన గుమ్మరిస్తాను. నాకున్నదంతా ఇచ్చేస్తానని చెప్పు. అసలు నేను బతికైతే నా బిడ్డ కోసం అని చెప్పవయ్యా వాడికి. ఆయనకెందుకు నాన్న డబ్బు? బోలెడంతుంది. అసలు అతనికి అనుమానం ఎందుకు వచ్చిందమ్మా నీ మీద? ఆ ఢిల్లీలో నువ్వు ఎవరు నిరుగుతావని? కృష్ణ. ఇష్టిగాడా? ఆడెందుకు వచ్చాడు? చూడ్డానికి 4-5 సార్లు వచ్చాడు. వస్తే ఆయన కోపం వచ్చింది. చుట్టాల అబ్బాయి చూడ్డానికి వస్తే కోపం ఎందుకు? 2 సార్లు ఫోన్ చేశాడు. చేస్తే ఒకసారి ఫోన్ ఆయనే తీశాడు. తీస్తే ఏమండి ఏమిటండి ఇది? మీకెందుకండి ఈ శిక్ష? ఇంకా తెలుసో తెలియకో నేనే ఎందులో పాపం చేశానేమో కానీ చీవకైనా ఎక్కువ తలపెట్టరే మీరు. కల్లో కూడా ఒకరు ద్రోహం చేశారు కదా మీరు. తెల్లవారు లేచిందిలాగా ఇది పరోపకారమే కానీ కొంత విషయం కూడా పట్టించుకోరా మీరు. 1000 పెళ్లిళ్ళు చేయించారు, 1,00,000 పప్పుల దీపాలు వెలిగించారు. అలాంటి ధర్మరాజు కడుపున పుట్టిన బిడ్డగా ఇలాంటి శిక్ష? ఇదే నిజమైతే ఇక దేవుళ్ళు ఎదుర్కోవాలి. దేవుడా, నేనిప్పుడు నేనేం కోరలేదు. నీ అవసరం వస్తుందని కూడా అనుకోలేదు. నాకు చాలా విద్యలు వచ్చినట్టున్నాను. ప్రాణాలు తీయడం, కొంపలు పోల్చడం, కాపరాలు చెడగొట్టడం చాలా చేశాను. కానీ ప్రాణం పోయడం, కాపురం నిలబెట్టడం ఒక్కటే చేసి పెట్టు. నా బిడ్డ కాపురం దారికి పెట్టు. నీకు తీరిక లేకపోతే సాయం చేసేదని చూపెట్టు. అయ్యగారు ఏడవకండి. మీరు ఏడిస్తే నాకు భయంగా ఉంది. ఏడిపించడమే కానీ ఏడవడం నాకు చేత కాదురా. ఇవాళ నేర్చుకోవలసి వచ్చింది. ఆ కిష్టయ్య గారంటే అమ్మాయి గారికి కోపం కదా. ఆ సంగతి కిష్టయ్య గారి చేత చెప్పిస్తే? అవునరా, నిన్ను నిజంగా దేవుడే పంపించాడ్రా. హలో హలో, ఎవరండి?
అలాగేనండి, చెప్తానండి. సరే అండి. నా పేరు శాంత్ అండి. ఏమిటమ్మా ఇది? ఎవరో ఫోన్ చేశారు. మీ తోట బంగ్లాలో మీ నాన్నగారు ఉన్నారంట. మరేమో మిమ్మల్ని చొప్పున చాలా అర్జెంట్ గా రమ్మన్నారు. ఎవరు చెప్పారమ్మా? ఎవరో పూజారి గారు. ఆయన పేరు అదేం పేరు చాలా అర్జెంట్ చెప్పారు. అమ్మగారు అమ్మగారు, అయ్యగారు పారిపోయారు. గదిలో లేరు. లేరు, పారిపోయి తోట బంగ్లాకి వెళ్ళిపోయారు. అమ్మయ్యో, డాక్టర్ గారు ఉన్నారులేండి, కానీ మిమ్మల్ని నగలన్నీ పెట్టుకుని అర్జెంటుగా రమ్మన్నారు. అలాగా? అల్లుడు గారు, తమకి ధర్మం కాదు. నీ కూతురు తిరిగిపోతేనా దాన్ని ఏలుకోవాలి, అదే నా ధర్మం. రామ అంత మాట అనకండి. నా బిడ్డ దేవత, అన్నం పుణ్య వరకు అమాయకురాలు. ఆ సంగతి నీ ఇంటల్లుడికి చెప్పి వాడికే తగిలించు. అల్లుడు, ఎంగిలికుడు నాకొద్దు. నీకు దండ పెడతాను, ఆ మాట అనద్దు. ఆ కిష్టిగాడు నే పెంచినోడు, నా ఇంట్లో తిరిగాడు సనువు, అంతే. అమ్మాయి ఆడు అన్నా చెల్లెలు వరుస అవుతారు. అల్లుడు, అమ్మడు ఇట్రా. ఈ వరుసల కథలు చాలా విన్నాం. వాడు దాని పేరు ఉత్తరాలు రాశాడు. అదే నేనే కుశలం కనుక్కోమన్నాను. రాత్రి వేళలో ఫోన్లు చేశాడు. అదే అది నేనే కుశలం కనుక్కోమన్నాను. ఓసారి నేనే తీశాను. అప్పుడు వాడన్న మాటలన్నీ కూడా నువ్వే రాసిచ్చావా? ఏ తల్లుడు ఇది? నేను ఇంట్లో లేనప్పుడు వాడు నా గదిలోకి దూరాడు. అది నువ్వే చేయించావా? వాళ్ళిద్దరూ తలుపేసుకున్నారు. అది నువ్వే చేయించావా? అల్లుడు, అది చచ్చిన నిజాల అబద్ధాలు కావు. నేను కళ్ళారా చూశాను. అబ్బాబా, ఒక్కోసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి అల్లుడు. అయితే నేను చూసింది విన్నది అంతా కలంటావు. ముమ్మాటికి అంతే. నేను రుజువు చేస్తాను. చెప్పమంటావా? లోన్కి వెళ్దాంరా. ఎందుకులే, గోళ్ళకి చెవులు ఉంటాయి. ఇక్కడే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది నా వృత్తి మీద ప్రమాణకం చేసి మరీ చెప్తున్నాను. లోగడ అంటే శానాల క్రితం రాజా రామదాస్ గారి దేవాలయంలో తాళి దించే పని తగిలింది. ఆ రాజా గారు బామ్మర్దే నువ్వు వచ్చా కూకో. ఆ రాజా గారు బామ్మర్దే ఈ సోమరాజు. ఊరికే పాకులాడుతుంటే పాపం హెల్ప్ సాయం చేసి పెట్టాను. నువ్వు అన్నట్టు లవ్ లెటర్స్ లో రాయించాను. ఒరే కిష్టిగా వెళ్ళరా. కరెక్టేనా? టెలిఫోన్లు చేయించాను. ఎరా అల్లుడు, మేము మామగారు దేవుళ్ళు అంటారు. ఆయన మనసు నొప్పించక, ఆయన బాధపడితే ఈ భూమి మీద వర్షాలు కూడా కురవు. నువ్వు ఉండే ఆడి గదిలో ఉండగానే లేడు అన్నట్టుగా టెలిఫోన్ లో మతలబుగా మాట్లాడించాను. నీ కూతురి గదిలో వీడిని కళ్ళారా చూశానంటే ఆడు అలాగే చూశాడు. అప్పుడు ఎవడున్నా డ్యూటీలోను? ఈడే మన కిష్టిగాడే. ఈడు ఆడి గదిలో దూరి ఏమో సెక్రటరీ నాన్ సెన్స్, నేను నమ్మను. ఒట్టలుడు దానికి మతలబు ఉంది. ఏమో జోగినాథం, ఈడు పిచ్చిమాలోకండి. ఈడు ద్వారా ఈయన సందకాడే లోనకి పంపించాను. ఆవిడ భోజనం చేసి గదిలోకి వచ్చి గడేసు పడుకుంది. అప్పుడు మొగుడు వచ్చి తలుపు కొడితే ఆ అమ్మాయి ఏమైంది? ఆ పిల్ల ఖర్చు అయిపోయి ఉంటది. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం కంటితో చూసిందంతా నిజం కాదనడానికి ఇదో శాంపిల్. ఇప్పుడు మాకు ఇష్టగాడు మా అమ్మాయి గదిలోకి వెళ్ళినా సనువు కొద్దీ వెళ్ళుంటాడు. ఆయన చేత నువ్వేమి మనసు పాడు చేసుకోకుండా నీ కూతురు నేలుకోవాలి. ఆ గది మా బాబే. ఇంతకు నువ్వు వెళ్ళగొట్టించిన అమ్మాయి ఎవరో తెలుసా? మనకు తెలదు. ఏదో పెద్దింటి కోడలు సీటు దింపాల, అది మా కాంట్రాక్ట్. ఆ అమ్మాయి నా చెల్లెలు, నా కోడలు. నష్టపోడా రాక్షసుడా, ఇదే నువ్వు చేసిన వ్యాపారం. ఈ పాపిచ్చి డబ్బుతో మాకు అన్నం పెడుతున్నావు. ఈ డబ్బుతో నా బిడ్డ పెళ్లి చేశావు. ఏది ఒక కత్తి నేను తప్పేసి
నాయనా శ్రీధరం, ఇప్పుడు అర్థమైందిరా. నాతో మాటైనా చెప్పకుండా మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. ఆమె ధైర్యం గలది కాబట్టి నీకోసం, నీ బిడ్డల కోసం, ఈ మంచి రోజు కోసం బ్రతికుంది. నేను ఆమెను ఇంటికి రమ్మని పిలిస్తే రానంది. నిజం రుజువు కావాలండి. నువ్వే తన్ని గౌరవంగా పిలవాలండి. సిఫార్సులతో సంసారం చక్కబడదండి. ఈనాడు గర్వంగా చెప్తున్నాను బాబు, నా ఇంటి కోడలుగా దగ్గ అర్హత ఎవరికైనా ఉంటే అది ఈ మహాలక్ష్మికే ఉంది. అమ్మా సుశీల, చెయ్యరాని ఘోరాలు చేసిన నీ తండ్రి ద్వారా నిజం చెప్పించాలని నేను, నీ భర్త, పిల్లలు ఆడిన నాటకం నిన్ను చాలా నొప్పించాం. ఐఎమ్ సారీ సుశీల. అమ్మా అమ్మా తొంగదవా, నా ఇంట్లో చాప కింద నీరులాగా దూరి ఇంత పని చేస్తావరా? నీ పేరు రాము, ఆయన ఏరి? లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఝన్ 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 తెలుగు వన్